18వ అధ్యాయం తపోమయ జీవితం. లోకంలోని చింతనాశీలులను, తత్వవేత్తలను ఈ లోకంలో దుఃఖం ఎందుకు ఉంది అనే ప్రశ్న వేధించినంతగా మరే ప్రశ్న వేధించి ఉన్నదనడం అతిశయోక్తి కాదు. ఈ ప్రశ్నకు సమాధానమేమిటో సర్వుల చింతనాశక్తికి అందనిదై ఉంది. బహుశా శ్రీ వివేకానంద స్వామి అన్నట్లుగా హిందువు నాకు తెలియదు అని అంటాడు కదా, అంతకు మించి ఏమీ చెప్పలేము అన్నదే సముచిత జవాబు ఏమో. కానీ దుఃఖం అనేది ఉంటూ ఉండడం అనుభవైక వైద్యమే. దీనిని ఎవరూ కాదనలేరు. అందువల్లనే మహాత్ములు దుఃఖాన్ని జీవితపు మరో ప్రక్కగా స్వీకరిస్తారు. వారు దుఃఖంలో కొట్టుమిట్టాడరు. అటు ఇటు పరుగులెత్తి వారిని వీరిని సంప్రదించి పరిస్థితులను మార్చి దుఃఖాన్ని నివారించడానికి ప్రయత్నించరు. వచ్చే దుఃఖాలను యథాతథంగా స్వీకరించి వాటిని తమ జీవిత పురోగమనానికి ఒక సోపానంగా ఉపయోగించుకుంటారు. ఈ లోకమే బ్రహ్మాండమైన నాటక రంగం. మనలో ప్రతి ఒక్కరికి ఒక పాత్ర కేటాయింపబడింది. సుఖదుఖాలు మనకు గురువులు. ఇందులో సుఖానుభవాల కంటే దుఃఖానుభవాలు ఇచ్చే తర్ఫీదే మన పాత్రను చక్కగా అవగతం చేసుకునేలా చేస్తుంది. కనుక కుంతి, భగవంతుడా, మాకు మరిన్ని దుఃఖాలే కలుగుగాక, దుఃఖానుభవాలే మేము నిన్ను స్మరించేటట్లు చేస్తాయి అని ప్రార్థన చేసింది. అందువలన దుఃఖాన్ని స్వీకరించడానికి తగిన మనోపరిపక్వతను రూపొందించడం ఎంతో అవసరం. నిజమేమిటంటే జీవితంలో ఎదురయ్యే కష్టాలను, దుఃఖాలను ప్రశాంతంగా సహించి అవి నేర్పే గుణపాఠాలను మనం స్వీకరించినప్పుడు అది మనోనిబ్బరతను పెంపొందిస్తుంది. ఆధ్యాత్మిక శక్తిని ప్రసాదించి ఇతరులు గౌరవించే ఉన్నత స్థితిని మనకు కల్పిస్తుంది. కాబట్టి సహనంతో దుఃఖాలను స్వీకరించడం ఒక మహోత్తరమైన తపస్సు అవుతుంది. సన్యాసులు ప్రాపంచిక సుఖాలను పరిత్యజించి అనుష్ఠించే తపస్సు కంటే ఈ తపో జీవితాన్ని ఉన్నతమైన స్థానంలో ఉంచుతాడు ఒక మహాత్ముడు. గురుదేవిగా జగజ్జననిగా పరిణమింప నున్న మాతృదేవికి ఆధ్యాత్మిక శక్తి ఆవశ్యకత కలిగింది. అందుకే బృందావనం నుండి 1887 ఆగస్టులో తిరిగి వచ్చిన మాతృదేవి ఇలాంటి తపో జీవితానికి తమను అర్పించుకున్నారు. మహిళా లోకానికి వెలుగును ప్రసాదించే దివ్యజ్యోతిగా అవతరించారు మాతృదేవి. అందువల్ల సామాన్య స్త్రీలు సైతం చేపట్టగల అదే సమయంలో ఇతర తపస్సుల కన్నా ఉన్నతమైనదైన ఈ దుఃఖపూరిత జీవితం అనే తపస్సును చేగొన్నారు. నేటి మహిళ తన జీవితంలో ఎదుర్కోవలసిన ఎలాంటి సమస్య అయినా ఈ కాలఘట్టంలో మాతృదేవి జీవితంలో చోటు చేసుకోకుండా ఉండలేదు. నేటి మహిళ స్థితిగతుల కన్నా ఏ విధంగానూ మెరుగ్గా ఉండలేదు. కానీ ఇంతకీ ఆమె తమ స్థితిగతులను విడమరిచి ఎవరి సహాయాన్నైనా యాచించి ఉండాలి కదా, ఎవరినైనా తప్పుపట్టి ఉండాలి కదా, ఎవరినైనా దూషిస్తూ పల్లెత్తు మాట ఆమె నోటి నుండి వెలువడి ఉండాలి కదా. లేనే లేదు. ఎందుకంటే ఇది తమకు ఆవశ్యకమని తెలుసుకొని ఇచ్ఛాపూర్వకంగా ఆమె ఈ తపోమయ జీవితాన్ని ఎంచుకున్నారు. ఇది నారీ లోకానికి ఆదర్శప్రాయంగా వెలుగొందడమే కాకుండా తమ అవతార కార్యాన్ని నెరవేర్చడానికి కావలసిన శక్తిని కూడా ఆమెకు వసిగింది. గురుదేవుల జీవితంలోనూ మాతృదేవి జీవితంలోనూ సాధనలలోనూ తపో పద్ధతులలో వెతుక్కుంటూ వారు వెళ్ళలేదు. ఎలాంటి పరిస్థితులనైనా స్వీకరించడానికి వారు సంసిద్ధులై ఉన్నారు. అవి వచ్చేటప్పుడు వాటిని ఉపయోగించుకొని తాము సాధింపదలుచుకున్న దానిని సాధించారు. మాతృదేవి ఈ దుఃఖపూరిత జీవితాన్ని కావాలని ఎంచుకొని దానిని తపోమయ జీవితంగా మలుచుకున్నారు. గురుదేవుల సంకల్పం కూడా అదే. కాశీపూర్ రోజులలో ఆయన ఒకరోజు మాతృదేవిని పిలిచి, నా తదనంతరం నువ్వు కామార్పకూరుకు వెళ్ళి అక్కడ నివసించు, ఏమైనా ఆకుకూరలు పండించుకో, పొట్టి అన్నమో ఉడకబెట్టిన ఆకుకూరలో దొరికింది తింటూ ఆధ్యాత్మిక సాధనలను అనుష్ఠించు. కానీ ఒక విషయం, ఒక చిల్లి కాసైన ఎవరి వద్ద చేయి చాచి యాచించవద్దు. చేతులు చాచావంటే నీ తలను కుదవ పెట్టినట్లే. భక్తులెవరైనా ప్రీతితో నిన్ను తమ ఇంట ఉండమని ఆహ్వానించవచ్చు. అలాంటి ఆహ్వానాన్ని కూడా మన్నించకు. అంతకంటే బిచ్చమెత్తి జీవించడం ఉత్తమం. కామార్పకూరులోని నీ సొంత ఇంటిని వదలవద్దు. తిండి తిప్పలకు ఎలాంటి లోటు రాదు అని చెప్పి ఉన్నారు.
కానీ గురుదేవులు చెప్పినది యథాతథంగా మాతృదేవి స్వీకరించేవారు కారని మునిపే చూశాం. కాలాంతరంలో ఒక సందర్భంలో యోగిని మాతృదేవితో, అమ్మ, కొన్ని సమయాల్లో గురుదేవుల సలహాలను సైతం పాటించక దృఢంగా ఉండిపోయారు కదా, అది ఎలానమ్మా అని అడిగింది. అందుకు మాతృదేవి చిరునవ్వుతో, యోగిన్, ప్రతి విషయంలోనూ మరొకరికి తలొగ్గి నడవడం సాధ్యమయ్యే పనేనా అంటూ బదులు చెప్పారు. మరొక సందర్భంలో వైవాహిక జీవితం గురించి చెబుతూ, కాలమంతా పూర్తిగా ఒక వ్యక్తికి తలవొగ్గి నడుస్తూ అతడి బలహీనతలన్నిటినీ తాళం వేస్తూ గడిపే జీవితం అవుతుందా అని అన్నారు. అందువల్ల భర్తకు తగిన భార్యగా మాతృదేవి జీవితం గడిపారు అని చెప్పినప్పుడు భర్త ఏది చెప్పినా ఆలోచనారహితంగా దానిని తూచా తప్పక పాటించారు అని అర్థం కాదు. గురుదేవులు కూడా దానిని ఆకాంక్షించలేదు. ఇది గురుదేవుల ఆజ్ఞ కాదు, ఇలాంటి జీవితాన్ని మాతృదేవి అనుసరించవచ్చు అని మాత్రం సూచించారు అంటారు శ్రీ గంభీరానంద స్వామి. కనుక కామార్పకూర్ జీవితాన్ని మాతృదేవి ఇచ్ఛాపూర్వకంగానే స్వీకరించారనడం సబబు. ఇక రాబోయే రోజులు దుఃఖమయంగా ఉంటామని మాతృదేవికి తెలుసు. గురుదేవులు సజీవులై ఉన్నప్పుడే హృదయ్ ఆమెను అవమానపరచడం విదితమే. రామ్లాల్ అర్చకుడిగా నియమితుడయ్యాక గురుదేవులను గౌరవించడం మానుకున్నారు. ఇలాంటి బంధువులు కామార్పకూర్లో మాతృదేవికి ఎలాంటి స్వాగతం ఇస్తారో ఆమెకు తెలియనిది కాదు. కాసేపూర్ రోజులలో ఒకరోజు గురుదేవులు రామ్లాల్తో, ఇదిగో చూడు, నీ పిన్నమ్మ కామార్పకూర్లో నివసించేలా చూసుకో అన్నారు. అందుకు రామ్లాల్, ఆమె ఎక్కడైనా నివసించని అంటూ పరిహాసపూర్వకంగా బదులు చెప్పాడు. అతని జవాబులోని భావాన్ని గ్రహించిన గురుదేవులు, ఏం మాటలు అంటున్నావు, నువ్వు కూడా ఒక మనిషిగా జన్మించావే అన్నారు ఆవేదనతో. కామార్పకూర్ రోజుల గురించి మాతృదేవిని ఏదైనా సందేహం ఉన్నా అది రామ్లాల్ సమాధానం విన్న తర్వాత నివృత్తి అయి ఉంటుంది. మాతృదేవి పరంగా చూస్తే గురుదేవుల నిర్యాణం కంటే గొప్ప దుఃఖం ఆమె జీవితంలో మరొకటి ఉండదు. అందువల్ల బృందావనంలో అత్యున్నత ఆధ్యాత్మిక అనుభవాలను పొందిన మాతృదేవి దుఃఖమయ కాలఘట్టంలో తపోమయ జీవితాన్ని స్వీకరించడానికి సిద్ధమయ్యారు. మాతృదేవి బృందావనం నుండి తిరిగి రావడానికి ముందుగానే రామ్లాల్ తనకు చేతనైనంత చేసేశాడు. మధుర్ బాబు, రాణి రాస్మణి చేసిన ఏర్పాటు ప్రకారం గురుదేవులకు నెలజీతంగా 7 రూపాయలు చెల్లించేవారు. గురుదేవుల నిర్యానంతరం ఆ జీతాన్ని మాతృదేవికి ఇస్తూ వచ్చారు. రామ్లాల్తో పాటు ఆలయ నిర్వాహకుడైన దీనానాథ్ కలిసి గురుదేవుల భక్తులు మాతృదేవిని పోషిస్తున్నారు కాబట్టి వారికి డబ్బు ఆవశ్యకత లేదని చెప్పి ఇచ్చే జీతాన్ని ఆపివేయించారు. మాతృదేవి ఈ విషయం విన్నప్పుడు కించెత్తు కూడా కలత చెందక, ఆపితే ఆపని, ఆయనే వెళ్ళిపోయారు, డబ్బుతో నేనేం చేసుకుంటాను అని మాత్రం అన్నారు. కానీ ఈ విషయం తెలుసుకున్న నరేంద్రుడు ఆలయ నిర్వాహకుల వద్దకు వెళ్ళి ఆ జీతాన్ని మునుపటిలా మాతృదేవికి అందజేయమని పరిపరి విధాలు ప్రాధేయపడ్డాడు. కానీ ఆ ప్రయత్నం ఫలించలేదు. ఆ తర్వాత గురుదేవుల భక్తులందరూ సమావేశమై ప్రతి నెలా మాతృదేవికి 10 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించారు. కానీ ఏ కారణం వల్లనూ ఆ ప్రతిపాదన అమలు కాలేదు. బృందావనం నుండి కలకత్తాకు వచ్చి ఒక వారం రోజులు బలరాం బోసు ఇంట్లో బస చేసి మాతృదేవి కామార్పకూర్కు బయలుదేరారు. యోగిన్మా, గోలాఫ్మా ఇంకా ఒకరిద్దరు భక్తులు ఆమెతో పాటు వెళ్ళారు. బయలుదేరడానికి ముందుగా మాతృదేవి దక్షిణేశ్వరం వెళ్ళి కాళీమాతను, ఇతర దేవుళ్లను దర్శించి ఆరాధించారు. గురుదేవులు నివసించిన గది నహబత్తు, పంచవటి ఇత్యాది చోట్లను చూసి వచ్చారు. దుఃఖంతో కలగలసిన ఎన్నెన్నో మధుర స్మృతులు ఆమె హృదయంలో జనించి అణగిపోయి ఉంటారేమో. చెరగని మధుర స్మృతులతో అక్కడి నుండి సెలవు పుచ్చుకున్నారు. ఆనందమయ కాలఘట్టంలో తమతో పాటు నివసించిన లక్ష్మి ఇప్పుడు తమ్ముళ్లతో దక్షిణేశ్వరంలోనే ఉండిపోయింది. దుఃఖంతో వెంట వచ్చేది ఆ వ్యక్తి నీడ మాత్రమే అన్న మాట ముమ్మాటికి నిజం. బార్ద్వాన్ వరకు అందరూ రైలులో పయనించారు. అంత దూరం వెళ్ళడానికి సరిపడ డబ్బు మాత్రమే ఉంది. ఆ తర్వాత కాలినడకే. మొదట ఘట్టంగా 16 మైళ్ళు నడిచి ఉచ్చెల్లెన్ అనే చోటికి చేరుకున్నారు. మాతృదేవి బాగా అలసిపోయారు. అందువల్ల అక్కడ కొంత విశ్రాంతి తీసుకున్నారు. గోలాఫ్మా తయారు చేసిన
కిచిడీని బాగా ఇష్టంగా తిన్నారు. పిదప అందరూ కలిసి కామార్పకూర్ చేరుకున్నారు. గోలాఫ్మా తప్ప తక్కిన వారందరూ మాతృదేవితో పాటు 3 రోజులుండి కలకత్తాకు తిరిగి వెళ్ళిపోయారు. గోలాఫ్మా ఒక నెల రోజులు అక్కడ గడిపింది. ఆనాటి సమాజం వితంతువుకు గౌరవాన్ని అంతస్తును కల్పించడానికి తయారై లేదు. వితంతువుకు ఎటువంటి వినోదాలు నిషిద్ధం. ఆమెను ఒక జీవోత్సవంలో చూసేవారు. గ్రామాలలో ఈ నియమాలు మరీ విపరీతం. ఇక్కడ ఒక వితంతువు పూర్తిగా తెలుపు రంగు చీర కాక అందులో ఎర్రని అంచు చీర ధరించడం, చేతులకున్న బంగారు గాజులు తీసివేయకపోవడం గ్రామస్తులకు ఇంతకన్నా మరేం కావాలి? సానుభూతి కలగడానికి బదులుగా కోపము, ఉక్రోషము కలిగి మాతృదేవిని ఉల్లాస వితంతువు అంటూ చిన్నబుచ్చి మాట్లాడుకోసాగారు. మాతృదేవితో నెల రోజులు ఉన్న గోలాఫ్మా గ్రామ ప్రజల అవహేళనలు మాతృదేవిని సమీపించకుండా జాగ్రత్త వహించింది. ఆమె వెళ్ళిపోవడమే ఆలస్యం. గ్రామస్తులు తమ ఏవగింపును నానా రకాలుగా వెలిబుచ్చారు. ఏం చేయాలో తోచక మాతృదేవి కలత చెందారు. కానీ జయరాంబాడిలో ఒక భాను అత్తల కామార్పకూర్లో మాతృదేవికి ఎంతో స్వాంతననిచ్చిన వ్యక్తి ప్రసన్నమయ్యి చిన్నతనంలోనే గురుదేవులను భగవంతునిగా ఎంచి ఆరాధించిన వ్యక్తి ఈమె. వృద్ధురాలైన ఆమె కూడా ఒక వితంతువు. ఆమె భక్తి పవిత్ర జీవితం గ్రామస్తులకు ఆమె పట్ల గౌరవాన్ని కలిగించాయి. మాతృదేవిని దూషించిన గ్రామ ప్రజలతో ఆమె గదాయి భార్య సామాన్యమైన స్త్రీ కాదు, గదాయిలా ఈమె కూడా దైవమే అంటూ పలు విధాలుగా నచ్చచెప్పింది. ఆమె మాటలు విన్న తర్వాత గ్రామ ప్రజల ధోరణి పూర్తిగా మారకపోయినా కొంతలో కొంతగా మారింది. ప్రసన్నమైతో పాటు కామార్పకూర్లో మాతృదేవికి అండగా నిలిచిందని అనే వృద్ధురాలు ఆమె కూడా మాతృదేవిని తన ప్రాణంగా ప్రేమిస్తూ ఆమెకు అండగా నిలిచింది. భగవంతుడు చూసిన దారి అంటూ ఆయన పాద పద్మాల మ్రోల తనను పూర్తిగా సమర్పించుకున్నారు మాతృదేవి. ఆమె వద్ద చిల్లి గవ్వ కూడా లేదు. కాసిని ధాన్యం ఉంది. ఆ ధాన్యాన్ని దంపి దానిని వండి అన్నం మాత్రం గురుదేవులకు నైవేద్యంగా అర్పించేవారు. తాము కూడా అదే తినేవారు. తర్వాత ఒకరోజు తామే ఒక గుణపం తీసుకొని తోటను బాగు చేసి తోటకూర విత్తనాలు చల్లారు. ఈ తోటకూర పెరిగేదాకా కేవలం ఒట్టి అన్నం మాత్రమే తిన్నారు. అందులో కలుపుకోవడానికి కావలసిన ఉప్పు కొనడానికి కూడా డబ్బు లేదు. ధరించిన దుస్తులు చినిగిపోతే వాటిని ముడివేసి ధరింపసాగారు. దారిద్ర్యం ఆమెను ఎంతగా బాధించిందో తెలుస్తూనే ఉంది కదా. సమాజ కట్టుబాట్ల కారణంగా గ్రామస్తులు మాతృదేవిని దూషించారంటే బంధువులు అంతకంటే ఒక మెట్టు పైకెక్కి ఆమెను చిత్కరించారు. ఒక వితంతువు సుమంగలిలా జీవించగోలుతున్నదనే కారణం వల్లనో లేకపోతే గ్రామస్తులు తమను కూడా వెలివేస్తారేమోనన్న భయంతోనో బంధుగుణం ఇలా ప్రవర్తించిందో తెలియరాలేదు. ఏకాకి అయిన మాతృదేవికి తోడు నీడగా ఉండవలసిన వారు గురుదేవులు. అన్న రామేశ్వరుని సంతానమైన లక్ష్మి, రామ్లాల్, శివరాములు. కానీ దక్షిణేశ్వర కాళికాలయ ప్రధాన పూజారి అయిన రామ్లాల్ ఎలాంటి సహాయము చేయకపోవడమే గాక మాతృదేవికి ప్రతి నెలా వచ్చి 7 రూపాయలు కూడా ఆపింపజేసిన ప్రబుద్ధుడు. శివరాం మాతృమూర్తి పట్ల ఎంతో ఆప్యాయత చూపాడు. ఉపనయనం తర్వాత ప్రథమ భిక్షను మాతృదేవి నుండే స్వీకరించాడు. కానీ మాతృదేవికి ఎలాంటి సహాయము చేయలేని నిస్సహాయ స్థితిలో అతడున్నాడు. అతడు తన అన్నతో దక్షిణేశ్వరంలోనే ఉన్నాడు. లక్ష్మి కూడా సోదరులతో పాటు దక్షిణేశ్వరంలోనే ఉండిపోయింది. ఒకసారి దక్షిణేశ్వరం నుండి వచ్చిన రామ్లాల్ తనతో పాటు 4-5 బంధువులను తోడ్కొని వచ్చి కుటుంబ ఆస్తిపాస్తులను త్వరగా పంపకం చేసి మాతృదేవి వాటాగా గురుదేవులు జన్మించిన చిన్న గుడిసెను అప్పచెప్పి కులదైవమైన రఘువీరుని పూజకు నైవేద్యానికి ఏర్పాట్లు చేసి తిరిగి వెళ్ళిపోయాడు. ఈ పరిస్థితిలో మాతృదేవికి ఒకంత ఊరడింపుగా ఉన్నవారు ఎప్పుడో ఒకసారి వచ్చిపోయే భక్తులు మాత్రమే. పేదరికం కారణంగా భక్తులలో పలువురు కామార్పకూరు వెళ్ళలేకపోయారు. అరుదుగా వచ్చే భక్తులను ఆహ్వానించి మాతృదేవి ఉపచరించేవారు. వారికి తమ పేదరికము దుఃఖము తెలియరాకుండా జాగ్రత్త వహించేవారు. తమ పరిస్థితిని ఎవరికీ ఎన్నడూ మాతృదేవి చెప్పుకున్నది లేదు. ఇలా తమంతట తామే ఏర్పరచుకున్న తపోమయ జీవితంలో పూర్తిగా లయమైపోయారు మాతృదేవి.
ఆమె బాహ్య జీవితం పేదరికం ఆవేదనతో సమ్మిశ్రితమై తపోజ్వాలలో దగ్ధమయ్యే అదే సమయంలో ఆమె అంతరంగిక జీవితం ఆధ్యాత్మిక అనుభవాలతో ఆనందంతో తొణికిసలాడసాగింది. గురుదేవుల దర్శనము, ఆధ్యాత్మిక దర్శనాలు, అనుభూతులు ఆమె అంతరిక జీవితాన్ని పరిపూర్ణం చేశాయి. పేదరికము, ఒంటరితనము తప్ప మాతృదేవి ముఖ్యమైన 2 సమస్యలు ఆధ్యాత్మిక అనుభవాలతో పరిష్కృతమయ్యాయి. మాతృదేవి వితంతు జీవితాన్ని స్వీకరించకపోవడమే గ్రామ ప్రజల దూషణలకు కారణం. దివ్యమయులైన భర్త తమతో పాటు ఉంటున్నప్పుడు ఆమె ఎలా వితంతువులవుతారు? ఇది మొదటి సమస్య. చిన్నతనం నుండే గంగానది పట్ల మాతృదేవికి ఎనలేని భక్తి ప్రపత్తులు ఉండేవి. దక్షిణేశ్వరంలో ఉంటున్నప్పుడు నిత్యము ఆ పవిత్ర నదిలో స్నానం చేసి ఆనందించిన వ్యక్తికి ఇక్కడ అది లేకపోవడం పెద్ద లోటు. ఇది రెండవ సమస్య. ఈ 2 సమస్యలు అర్థమైన ఒక ఆధ్యాత్మిక దర్శనంతో పరిష్కరింపబడ్డాయి. ఈ విషయంగా మాతృదేవి ఇలా అన్నారు: బృందావనం నుండి తిరిగి వచ్చి నేను కామార్పకూర్లో ఉంటున్నప్పుడు గ్రామవాసుల నోటికి భయపడి చేతులకు ధరించిన గాజులను తీసివేయడానికి ప్రయత్నించాను. వాటిని వేసుకున్నందుకు ఇప్పటికీ నన్ను దూషించడం మొదలుపెట్టారు. దానితో పాటు గంగలో స్నానం చేయాలని నేను ఎంతగానో అభిలాషించాను. కానీ గంగానది చాలా దూరంగా ఉంది. ఏం చేయాలి? ఒకరోజు ఇలా ఆలోచిస్తూ ఉన్నప్పుడు గురుదేవులు భూతికాల్ వైపు నుండి ఇంటి వైపు రావడం చూశాను. నాకు ఆశ్చర్యం వేసింది. ఆయనను వెంబడించి నరేంద్రుడు, రాకల్, బాబూరాం ప్రభుత శిష్యులు భక్తులు ఉన్నారు. గురుదేవుల దివ్య పాదాల నుండి నీరు ఊటగా విరజిమ్ముతూ ఆయనకు ముందు అలలాగా లేస్తూ ప్రవహిస్తున్నది. ఈ దృశ్యం చూడగానే ఓ, ఆయనే సమస్తము అయి ఉన్నారు, ఆయన పాదాల నుండే గంగ పొంగి వస్తున్నది అని నాలో నేను చెప్పుకుంటూ రఘువీరుని ఆలయం వద్ద ఉన్న చెట్టు నుండి 2 చేతుల నిండా పువ్వులు తీసుకొని వచ్చి ఆ గంగకు అర్పించి ప్రణమిల్లాను. ఇంతలో నన్ను సమీపించిన గురుదేవులు, గాజులు తీసేయకు, వైష్ణవ తంత్రాల గురించి నీకు తెలుసా అని అడిగారు. నేను అదేమిటి, నాకు తెలియదే అన్నాను. అందుకు ఆయన, ఈరోజు మధ్యాహ్నం గౌరీ వస్తుంది, ఆమె ఈ విషయంగా నీకు వివరిస్తుంది అన్నారు. అంతలో ఆ దృశ్యం చెదిరిపోయింది. ఆ రోజు మధ్యాహ్నం గురుదేవులు చెప్పినట్లే గౌరీ వచ్చింది. ఆమె నుండి స్త్రీకి భర్త చిన్మయుడు అని తెలుసుకున్నాడు. 18వ అధ్యాయం తపోమయ జీవితం. ఇలాంటి దృశ్యాల కారణంగా మాతృదేవి అత్యున్నత ఆధ్యాత్మిక స్థితులలోనే మగ్నులవసాగారు. ఆధ్యాత్మిక శక్తి కూడా వారి నుండి అభివ్యక్తం కాసాగింది. ఈ సమయంలో ఒరిస్సా నుండి ఒక సాధువు అక్కడికి వచ్చి ఒంటరిగా ఒక గుడిసెలో ఉంటూ తపోమయ జీవితం గడపసాగాడు. ఒకరోజు కొందరు దుష్టులు ఆయన గుడిసెకు వెళ్ళి ఆయనను చితకబాది పూజా ద్రవ్యాలను చిన్నాభిన్నం చేసి ఆయనను వేధించారు. దాంతో ఆయన కామార్పకూరు వదిలి వెళ్ళిపోవాలని నిశ్చయించుకున్నాడు. ఆ సంగతి మాతృదేవికి తెలిసింది. తమకు గ్రామస్తులు కలిగిస్తున్న బాధలను గురించి మాతృదేవి ఎంతగా పట్టించుకోలేదు. ఆ సాధువుకు ఎలాగైనా సాయపడాలని ఆమెకు అనిపించింది. తమకు తోడుగా కొందరిని తీసుకొని అక్కడికి వెళ్ళారు. వారి సహాయంతో హల్దార్ పుకూర్కు వాయువ్య తీరంలో ఒక చిన్న గుడిసెను నిర్మించసాగారు. సరిగ్గా అప్పుడే ఆకాశంలో కారుమబ్బులు కమ్ముకున్నాయి. వెంటనే భారీగా వాన వచ్చే సూచనలు కనిపించాయి. మాతృదేవి చేతులు జోడించి, భగవంతుడా, ఆగాలి, గుడిసె నిర్మాణం పూర్తి కాగానే మీ ఇష్టానుసారం వర్షించవచ్చు అంటూ ప్రార్థించారు. అలాగే గుడిసె మీద ఆకులన్నీ పరిచిన తర్వాతే వర్షం కురిసింది. సాధువును కూడా ఆ గుడిసెలో నివసించేలా చేశారు. అటువైపుగా వెళ్ళేటప్పుడల్లా స్వామీజీ ఎలా ఉన్నారు అంటూ క్షేమం విచారించేవారు మాతృదేవి. ఆ సాధువు ఎక్కువ రోజులు జీవించలేదు. గుడిసెలోనే నివసించడం మొదలుపెట్టిన కొంతకాలానికే ఆయన మరణించారు. ఆగు అన్నప్పుడు వర్షం ఆగడమే కాకుండా వర్షించు అనగానే వర్షించడం కూడా జరిగింది. కాలాంతరంలో ఒకసారి జయరాంబాటిలోనూ దాని పరిసరాలలోనూ బొత్తిగా వానలు పడకపోవడంతో కరువు విలయతాండవం చేసింది. ఒకరోజు గ్రామ ప్రజలందరూ కలిసి మాతృదేవి వద్దకొచ్చి, అమ్మా, ఈ సంవత్సరం కూడా వర్షాలు కురవకపోతే అందరూ తప్పక చావాల్సిందే అంటూ మొరపెట్టుకున్నారు.
వారి దుఃఖం చూసి కరిగిపోయిన మాతృదేవి వారితో పాటు పొలాలకు వెళ్ళారు. ఎండి బీడు పట్టిపోయిన పొలాలను చూసి ఆమె కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. అత్యంత భక్తి శ్రద్ధలతో చేతులు జోడించి, భగవంతుడా, ఇదేం ఘోరం, కాటకంతో అందరూ చావాల్సిందేనా అంటూ హృదయం ద్రవించేలా ప్రార్థించారు. ఆ రాత్రే వాన 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 ఎంత వాన కురిసిందంటే దానితో వారి కాటకం తీరిపోయింది. ఒరిస్సా సాధువుపై దాడి చేసిన దుష్టులు ఏ సమయంలోనైనా ఒంటరిగా గుడిసెలో నివసిస్తున్న మాతృదేవికి కూడా హాని తలపెట్టవచ్చు. అలా జరిగితే వారిని వారించడానికో ఎందుకని ప్రశ్నించడానికో అక్కడ ఎవరూ లేరు. కానీ కష్టం వారి నుండి కాకుండా గురుదేవుల భక్తుడైన హరీష్ అనే వ్యక్తి రూపంలో వచ్చింది. అతడు గురుదేవుల గృహస్థ భక్తుడు. గురుదేవుల సన్యాస శిష్యులు నివసిస్తూ తపస్సు చేసిన వరాహ నగర మఠానికి అప్పుడప్పుడు వచ్చేవాడు. అతడు కూడా సన్యాసం పుచ్చుకుంటాడేమోననే భయంతో అతని భార్య అతని మనస్సును తన వైపుకు తిప్పుకోవడానికి గట్టిగా ప్రయత్నించింది. అందు నిమిత్తం మందులు మాకులు ఉపయోగించినది. కానీ పర్యవసానం విపరీతమై అతనికి మతిస్థిమితం లేకుండా పోయింది. ఆ స్థితిలో అతడు కామార్పకూరుకు వచ్చాడు. అతన్ని చూడగానే అతని వల్ల ఏదైనా ప్రమాదం జరగవచ్చని ఊహించిన మాతృదేవి వెంటనే ఎవరైనా వచ్చి అతన్ని తీసుకువెళ్ళమని వరాహ నగరానికి జాబు రాశారు. ఆ ఉత్తరం చూసి శరత్ నిరంజన్ బయలుదేరి వచ్చారు. కానీ వారు వచ్చేలోపుగానే పరిస్థితి విషమించింది. ఈ విషయంగా మాతృదేవి ఇలా అన్నారు. అప్పుడు హరీష్ కొన్ని రోజులుగా కామార్పకూరులో ఉండసాగాడు. భార్య కారణంగా అతను మతిస్థిమితం కోల్పోయాడు. ఒకరోజు పొరుగు ఇంటికి వెళ్ళి ఇంట్లోకి వెళుతున్నాడు. అప్పుడు అతడు నన్ను తరమసాగాడు. ఇంట్లో ఎవరూ లేరు. ఎలా తప్పించుకోవాలో నాకు పాలుపోలేదు. ముందుగా అక్కడి ధాన్యం గాథ వెనక నక్కాను. అక్కడికి కూడా వచ్చి తరమసాగాడు. నా కాళ్ళు అలసిపోయేదాకా 7-8 సార్లు అతని చేతులకు అందకుండా ఆ గాథ చుట్టూ పరిగెత్తాను. ఇక ఆ తర్వాత నేను ఓర్చుకోలేకపోయాను. నా స్వస్వరూపాన్ని ఆవహింపు చేసుకున్నాను. అతన్ని పట్టుకొని చెంపలు ఎడాపెడా వాయించి క్రింద దోశాను. నా మోకాలును అతని ఛాతిపై ఉంచి నాలుకను పట్టుకొని బయటికి లాగి మళ్ళీ చెంపలను నా శక్తినంతా ఉపయోగించి వాయించాను. నా 2 చేతులు ఎర్రబడేదాకా వాడి చెంపలు వాయించాను. అతడు ఊపిరాడక గిలగిల్లాడాడు. లజ్జ, వినమ్రత మూర్తీభవించిన వ్యక్తి మాతృదేవి. కానీ ఆ మృదుత్వం కూడా తన స్త్రీతత్వానికి భంగమని తెలుసుకున్నప్పుడు కాఠిన్యమైంది. ఆమె ఒక పురుషుణ్ణే కొట్టి కింద పడవేయగలిగారు. ఈ సంఘటన మాతృదేవిని ఎంతగానో ఆలోచింపజేసింది. అప్పుడప్పుడు కనిపించే గురుదేవులు ఆయన సదా తమతో పాటు ఉంటున్నారనే స్ఫురణ, ఆధ్యాత్మిక అనుభవాలు మాత్రమే ఆమెకు సహాయంగా నిలిచాయి. కాలాంతరంలో మాతృదేవి ఇలా అన్నారు. కామార్పకూర్లో ఒంటరిగా తోడు నీడ లేకుండా ఉన్న ఆ కాలంలో నాకు బిడ్డలు లేరు. సొంతమంటూ పిలవడానికి ఈ లోకంలో ఎవరూ లేరు. ఇక నా గతేమిటి అనే ఆలోచన ఒకరోజు వచ్చింది. వెంటనే గురుదేవులు నాకు కనిపించి, నీకు ఒక కుమారుడు కావాలి. ఆనిముత్యాల్లాంటి ఎందరో కుమారులను ఇచ్చి ఉన్నాను కదా. కాలక్రమంలో నిన్ను అమ్మ అని పిలవడానికి ఇంకా పలువురు బిడ్డలు వస్తారు అని అన్నారు. ఈ సంఘటనకు తర్వాత మాతృదేవి కామార్పకూర్ జీవితంలో కొద్దిగా మార్పు వచ్చింది. ఇలాంటి కఠోర తపో జీవితం ఆవశ్యకం లేదని గురుదేవులు కూడా అనుకున్నారో ఏమో. మాతృదేవి తమ పరిస్థితిని గురించి ఎవరికీ చెప్పలేదు. అయినా కలకత్తాలో ఉంటున్న గురుదేవుల శిష్యులకు ఈ విషయం ఎలాగో తెలియవచ్చింది. ఒకసారి మాతృదేవి ప్రసన్నమయితో రాత్రి తమకు తోడుగా ఉండడానికి ఒక పని మనిషిని పంపమన్నారు. మాతృదేవికి తోడుగా ఉన్న ఆ పని మనిషి ఆమె ఉప్పుకు తిండికి పడుతున్న ఇబ్బందులను, వేదనను బహిరంగంగా చెప్పసాగింది. కొన్ని రోజులలో ఈ విషయం జయరాంబాటిలో శ్యామసుందరికి తెలిసింది. ఆమె కృంగిపోయింది. వాళ్ళ ఇంట్లో పరిస్థితి కూడా అంతంత మాత్రమే. అయినా తన శారద పేదరికంతో వాడిపోవడం సహించలేకపోయింది. వెంటనే మాతృదేవిని తీసుకురమ్మని
కుమారుని పంపింది. కానీ అప్పుడు వెళ్ళడానికి మాతృదేవి నిరాకరించారు. తర్వాత ఒకరోజు ఆమె జయరాంబాటికి వెళ్ళారు. తన కుమార్తె దారుణ పరిస్థితి చూసి శ్యామసుందరి తట్టుకోలేక బిగ్గరగా విలపించసాగింది. ఇక కామార్పకూరుకు వెళ్ళవద్దని జయరాంబాటిలోనే ఉండిపోమని ప్రాధేయపడింది. కానీ మాతృదేవి, ఇప్పుడు నేను కామార్పకూరికే తిరిగి వెళతాను, తర్వాత ఆయన చూపించే మార్గంలో పోతాను అంటూ వెళ్ళిపోయారు. ఆ తర్వాత అరుదుగా జయరాంబాటి వెళ్ళి వచ్చేవారు. కానీ శ్యామసుందరి ఈ విషయాన్ని ఇంతటితో వదల్లేదు. కలకత్తాలో పౌరోహిత్యం చేసుకుంటున్న తన కుమారుడు ప్రసన్నకు ఈ విషయం చెప్పి పంపారు. ఈ విషయం విన్న ప్రసన్న అమిత కోపంతో దక్షిణేశ్వరంలో రామ్లాల్ను కలుసుకున్నాడు. కుటుంబానికి పెద్దగా మాతృదేవిని పోషించవలసిన బాధ్యతను గురించి అతనికి నొక్కి చెప్పాడు. తన సోదరుడికి తోడు నీడ లేకుండా దారిద్ర్యంతో జీవించేలా చేసినందుకు గట్టిగా చీవాట్లు పెట్టాడు. తర్వాత గోలాఫ్ మాన్ను కలుసుకొని శ్రీ రామకృష్ణుల శిష్యులైన మీరు కలకత్తాలో ఉంటూ కూడా ఉప్పు కూడా లేని కేవలం ఆకుకూర తినేటట్లుగా మాతృదేవిని ఎలా వదిలేశారు అని ఆమెతో వాపోయాడు. గోలాఫ్మా వెంటనే మాతృదేవిని చూసుకునే బాధ్యతను చేపట్టింది. కలకత్తాలో ఉంటున్న గురుదేవుల సన్యాస శిష్యులను భక్తులను కలుసుకొని వారికి మాతృదేవి శోచనీయ పరిస్థితిని గురించి తెలియజేసి ఎలాగైనా సాయపడాలని అందరినీ అభ్యర్థించింది. అందుకోసం డబ్బు కూడా సేకరించింది. శ్రీ రామకృష్ణ భక్తుల పేరిట మాతృదేవికి హృదయం హత్తుకుపోయేలా ఒక ఉత్తరం రాసి ఆమెను కలకత్తాకు రావలసిందిగా అభ్యర్థించింది. ఆ జాబు మాతృదేవికి అందింది. ఆమె ఎంతో కలవరపడ్డారు. కలకత్తాకు వెళ్ళాలా వద్దా అనే సందిగ్ధావస్థలో పడిపోయారు. నేను 34 ఏళ్ల వయస్కురాలైన వితంతువును, బంధువులే లేని అన్యుల మధ్యలో వెళ్ళి ఉండడం అంటే ఎలాంటి నిర్ణయానికి రాలేని మాతృదేవి గ్రామస్తుల అభిప్రాయం తెలుసుకోరారు. మాతృదేవి కలకత్తా వెళ్ళడం వారిలో పలువురు ఇష్టపడలేదు. అప్పుడు కూడా ప్రసన్నమయ్యి మాతృదేవికి అండగా నిలిచింది. ఆమె గ్రామవాసులతో గదాయి భార్య గురించి ఈ గ్రామ ప్రజలకు ఏం తెలుసు? గదాయి శిష్యులు ఆమెకు బిడ్డల కోరిక మన్నించి కలకత్తా వెళ్ళడంలో తప్పేముంది అంది ఆమె. ప్రసన్నమయ్యి అనునయ వచనాలతో ధైర్యం పుంజుకున్న మాతృదేవి తమ తల్లి అభిప్రాయం తెలుసుకోవడానికి జయరాంబాటి వెళ్ళారు. మాతృదేవి కలకత్తాకు వెళ్ళడం ముందు శ్యామసుందరి అంతగా ఇష్టపడలేదు. కానీ కామార్పకూర్ ప్రజలు కనబరుస్తున్న ఏవగింపు, విద్వేషం, దూషణ వీటన్నిటినీ చూసిన శ్యామసుందరి మాతృదేవి కలకత్తా వెళ్ళడానికి సంతోషంగా అనుమతించింది. దాదాపు 9 నెలలు కామార్పకూర్లో గడిపిన మాతృదేవి 1888 ఏప్రిల్లో కలకత్తాకు బయలుదేరారు. గురుదేవుల నిర్యాణానంతరం మాతృదేవి 33 ఏళ్లు జీవించారు. దీనిలో మొదటి 13 ఏళ్ళు అంటే 1898 వరకు మాతృదేవి లోకానికి తెలియకుండానే జీవితం గడిపారు. కామార్పకూర్, జయరాంబాటి, కలకత్తా అంటూ ఆమె నివాస స్థానాలు మారుతూ వచ్చాయి. కామార్పకూర్లో నీ సొంత ఇంటిని వదిలివేయకు అంటూ గురుదేవులు చెప్పిన మాటలను ఆమె మరిచిపోలేదు. ఆయన చెప్పినట్లే నివసిస్తూ తపోమయ జీవితం గడపాలనే ఆమె ఆశయం. కానీ పరిస్థితులు పూర్తిగా ప్రతికూలమైనందున అక్కడి నుండి కలకత్తా వెళ్ళవలసి వచ్చింది. తన స్వస్వరూపాన్ని, తమ అవతార కార్యాన్ని ఎరుగని వారు కారు మాతృదేవి. భవిష్యత్తులో వందలాది బిడ్డలు తమ వద్దకు వచ్చినప్పుడు ఇలాంటి ప్రతికూల వాతావరణం నెలకొన్నట్లయితే వారినందరినీ చేరదీసి పోషించడం ఎలా? వారందరూ ఎలా ఆధ్యాత్మిక సాధనలు అనుష్ఠించగలుగుతారు? వీటినన్నిటినీ యోచించే కామార్పకూర్ను తన నివాస స్థానంగా చేసుకోలేదు. కానీ కలకత్తా నుండి వచ్చినప్పుడు అప్పుడప్పుడు అక్కడ ఉండసాగారు. కొన్ని సమయాల్లో 1 సంవత్సరం దాకా కూడా నివసించారు. కానీ ఆ సమయంలో ఆమె దారిద్ర్యంతో పోరాడవలసిన అగత్యం లేదు. భక్తులు ఆమె యోగక్షేమాలు చూసుకున్నారు. గురుదేవుల భక్తులే కాక ఇతరులు కూడా మాతృదేవి గురించి తెలుసుకుని ఆమె వద్దకు రాసాగారు. 1898 తర్వాత మాతృదేవి కామార్పకూరుకు కొన్ని మార్లే వెళ్ళారు. శ్యామసుందరి కోరికను మన్నించి మాతృదేవి జయరాంబాటినే తమ నివాస స్థానంగా చేసుకున్నారు. భవిష్యత్తులో తీర్థస్థలాలలో సుప్రసిద్ధమైనది
కాబోతున్న కామార్పకూర్ ఇంటిని పర్యవేక్షించి రాబోయే తరానికి దానిని అప్పగించే బాధ్యత తనపై ఉన్నట్లు మాతృదేవికి బాగా తెలుసు. అందువల్ల మాతృదేవి ఎక్కడికి నివసించినా గురుదేవులు అవతరించిన ఆ పావన పర్ణశాలను చెక్కు చెదరక పరిరక్షిస్తూ వచ్చారు. తమను ఆశ్రయించే భక్తులకు కామార్పకూర్ పవిత్రతను గురించి చెప్పి అక్కడ ఒకరోజు బస చేసి వెళ్ళమనేవారు. కామార్పకూర్ గురించి ఎవరు తప్పుగా దేనిని గురించి చెప్పడం మాతృదేవికి రుచించేది కాదు. క్రింద సంఘటన ఈ విషయాన్ని స్పష్టం చేస్తుంది. ఒకసారి శివరాం ఊళ్ళో లేనప్పుడు అతని భార్య తమ కుమార్తెను తమ కంటే తక్కువ కులస్తుడైన ఒక యువకుడికి వివాహం చేసి ఇవ్వాలని నిశ్చయించింది. తక్కిన ఎవరికీ ఇది ఇష్టం లేదు. కుమార్తె ఎక్కడికి పారిపోకుండా ఒక గదిలో ఆమె బంధించింది. ఇంటికి పెద్ద అయిన రామ్లాల్కు ఇది మరీ అవమానంగా తోచింది. అది చూసిన ఇద్దరు భక్తులు ఆ అమ్మాయిని నిర్బంధం నుండి విడిపించి తిన్నగా జయరాంబాటిలోని మాతృదేవి వద్దకు తోడ్కొని వెళ్ళారు. మాతృదేవి ముందుగా ఈ విషయంలో రామ్లాల్ అభిప్రాయం ఏమిటి అని అడిగారు. అతనికి కూడా ఈ వివాహం పట్ల ఇష్టం లేదని తెలిసి అలా అయితే మీరు కలతపడకండి అన్నారు. అప్పుడు ఆ భక్తులలో ఒకరు, కానీ అమ్మ, భవిష్యత్తులో గురుదేవులకు కామార్పకూర్లో ఆలయం నిర్మించేటప్పుడు శివరాం భార్యకు గ్రామ పెద్దలు ఏదైనా ఆటంకం కలిగించవచ్చు కదా అంటూ తన నిరాధార సంశయాన్ని వ్యక్తం చేశాడు. అందుకు మాతృదేవి మౌనం వహించారు. ఆ భక్తుడు మళ్ళీ అయితే ఏమి, గురుదేవులు ఈ ఆలయము, స్మారక మండపము అంటూ వీటిని గురించి కలతపడేవారు కాదు కదా. అంతేకాకుండా అలాంటివి ఇప్పటికే కావలసినన్ని ఉన్నాయి కూడా అంటూ ఏదో సర్వజ్ఞుడిలా మాట్లాడాడు. మాతృదేవికి ఈ మాటలు బొత్తిగా రుచించలేదు. అందువల్ల కాస్త కటువుగా, నువ్వేమంటున్నావు? గురుదేవులు అవతరించిన చోటు చాలా పవిత్రమైనది కదా. ఆయన సదా నెలకొని కటాక్షించే ఆ పుణ్యక్షేత్రం భక్తులకు ఒక తీర్థస్థలం కదా. దానిని గురించి ఇలా మాట్లాడడం ఏమిటి అని అడిగారు. కానీ ఆ భక్తుడు మాతృదేవి మాటలు పట్టించుకున్నట్లు లేదు. కానీ శివరాం భార్య ఏం చేస్తుందో తెలియదు. బహుశా ఆ గుడిసెలకు ఆమె నిప్పు పెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు అన్నారు. ఆ మాటలు విన్న మాతృదేవికి కోపం ఎక్కువయింది. వారి స్థితే మారిపోయింది. కోపం ధ్వనించే కంఠంతో, నిప్పు పెడుతుందా? పెట్టి చూడని, పెట్టాల్సిందే. గురుదేవులకు అది కూడా ఇష్టమే అయి ఉండొచ్చు. ఆయన ఎప్పుడూ శ్మశాన వాటికను కోరుకునేవారే కదా. ఆమె నిప్పు పెట్టని, ఆ చోటును శ్మశానంగా చేయని, ఇలా మాట్లాడి ఉద్వేగపూరితంగా నవ్వసాగారు. ఆపకుండా నవ్వుతూనే ఉన్నారు. సమయం గడిచే కొద్దీ ఆ నవ్వు ఇంకా ఉధృతం కాసాగింది. తర్వాత ఆ నవ్వు గర్జనగా వినబడిందంట. అక్కడ ఒక అసాధారణమైన దివ్య పరిణామం చోటు చేసుకుంది. సమీపంలో నిలబడి ఉన్నవారు భయంతో కంపించిపోయారు. చాలాసేపటికి మాతృదేవి శరీరం ఒకసారి కంపించింది. ఆ తర్వాత ఆమె సామాన్య స్థితికి వచ్చారు. కామార్పకూరుకు అంత ముఖ్యత్వం ఇచ్చారు మాతృదేవి. ఆ పవిత్ర తీర్థస్థలాన్ని మానవాళికి సమర్పించడం ద్వారా తమ బాధ్యతను మాతృదేవి తర్వాత తీర్చారు. 1918వ సంవత్సరం ఒకసారి మాతృదేవి ఉద్బోధనలో ఉంటున్నప్పుడు లక్ష్మి, రామ్లాల్ అక్కడికి వచ్చారు. గురుదేవులు అవతరించిన ఆ పవిత్ర స్థలంలో ఆలయం కట్టే విషయంగా ఆ రోజుల్లో చర్చలు సాగుతున్నాయి. దానిని సూచిస్తూ లక్ష్మి మాతృదేవితో, ఆ దేవాలయం నిర్మించాక అది ఆధ్వర్యంలో ఉంటుందా లేక మఠం వారి ఆధీనంలో ఉంటుందా అని అడిగింది. అందుకు మాతృదేవి, ఖచ్చితంగా అది మఠం వారి ఆధీనంలోనే ఉంటుంది. భవిష్యత్తులో ఇతర కులస్తులు, మతస్థులు మాత్రమే కాకుండా పరాయి దేశాల నుండి కూడా అనేక మంది భక్తులు ఆ చోటును దర్శించడానికి వస్తారు. కుటుంబం వారి ఆధ్వర్యంలో ఉంటే వారికి కులం, ఆచార్యం మొదలైనవన్నీ పాటించడం కష్టం. వాటిని పాటించకపోతే పిల్లలకు వివాహాలు కానంత సమాజ కఠోర నియమాలు. అందువల్ల అది మఠం వారి ఆధీనంలో ఉండడం మంచిది అని చెప్పారు. కానీ కులదైవాలైన రఘువీరుడు, సీతల ఆలయాలను కుటుంబం వారే నిర్వహించవచ్చు అని కూడా అన్నారు. ఈ ప్రతిపాదనకు అందరూ ఆమోదించారు. ఇందుకు తగ్గట్లు 1918 జూలై 27వ తేదీ గురుదేవులు అవతరించిన దివ్యక్షేత్రాన్ని విధి విహితంగా బేలూరు మఠానికి అప్పగించారు. ఇందులో మాతృదేవి, ఇతర భాగస్థులు సంతకాలు చేశారు. ఒకసారి జయరాంబాటిలో ఉంటున్నప్పుడు భక్తుడొకడు మాతృదేవిని కామార్పకూర్లో ఎందుకు నివసించలేదని అడిగాడు.
అందుకు మాతృదేవి, ప్రస్తుతం గురుదేవులు స్థూల శరీరంలో లేరు. నేను అక్కడికి వెళితే ఆయన జ్ఞాపకాలు నన్ను వేధిస్తాయి. కాబట్టి నేను అక్కడికి వెళ్ళడం లేదు అని అన్నారు. ఇతరులను తప్పు పట్టడమో వారి మనస్సులను బాధపెట్టడమో మాతృదేవి చేయజాలరు. కానీ కొన్ని సమయాల్లో ఆమెకు తెలియకుండా ఆమె ముఖతా నిజం బయటపడేది. బంధువులు, గ్రామ ప్రజలు నన్ను వెలివేశారు. నా పరిస్థితిని చూసిన మా అమ్మ నన్ను జయరాంబాటికి తీసుకువెళ్ళింది. అప్పటి నుండి నేను నా సోదరుల యోగక్షేమాలు చూసుకుంటూ వారితో కలిసి ఉంటున్నాను. కానీ వారి కారణంగానే కదా నేను నా సోదరుల దగ్గరికి రావడం జరిగింది. కానీ ఇప్పుడు వారిని పట్టించుకోవడం లేదని నన్నే తప్పుపడుతున్నారు. మనిషి మనస్సు వింతైనది కదా అనేవారు. మాతృదేవి కలకత్తా చేరుకున్నప్పుడు గురుదేవుల శిష్యుల మనస్సులు ఆనందంతో పరవశించాయి. ముఖ్యంగా భక్తురాండ్రు ఎంతో సంతోషపడ్డారు. తమ శ్రేయస్సు కోసం మాతృదేవి యోగక్షేమాలను చూసుకోవడం చాలా ముఖ్యమని వారందరూ గ్రహించారు. ఇంతవరకు గురుదేవుల భక్తులలో కొందరు మాతృదేవిని గొప్పగా భావించలేదు. ఆమె ఒక స్త్రీ అయినందువల్ల గోలాఫ్మా, యోగిన్మా లాంటి భక్తురాండ్రులు ఆమెను ప్రశంసిస్తూ మాట్లాడుతున్నట్లు భావించారు. అందులో ఒకడు, నాకు శ్రీరామకృష్ణులు మాత్రమే తెలుసు, ఆయన భార్య ఆమెను గురించి నేను అసలు వినలేదే అన్నాడు. తర్వాత గోలాఫ్మా, యోగిన్మా ప్రభుక్తులు బృందావనంలోనూ ఇతర చోట్ల మాతృదేవిలో తాము చూసిన అత్యుత్తమమైన ఆధ్యాత్మిక స్థితులు, సమాధి మొదలైన వాటిని గురించి చెప్పినప్పుడు వారిలో పలువురు తమ అభిప్రాయాన్ని మార్చుకున్నారు. వారిని పోషించడం తమ బాధ్యతగా గ్రహించి తమకు చేతనైనంతగా చేయూతనిచ్చారు. అయినా మాతృదేవిని పోషించే బాధ్యత యోగిన్మా మీద, గోలాఫ్మా మీద పడింది. చివరకు శ్రీ శారదానంద స్వామి స్వక్రియ ప్రయత్నంతోనూ కృషితోనూ మాతృదేవి స్థిరంగా నివసించడానికి 1909 సంవత్సరం కలకత్తా బాగ్ బజార్లో ఉద్బోధన్ అనే ఇంటిని కట్టించాడు. అంతదాకా మాతృదేవి కలకత్తాకు వచ్చినప్పుడు భక్తుల ఇళ్లలోనే బస చేసేవారు. చాలా రోజులు ఉండాలనుకున్నప్పుడు అద్దె ఇంట్లో ఉండేవారు. కొన్ని రోజులైతే బలరాం బోస్, మహేంద్రనాథ్ గుప్తా ప్రభుత్తుల ఇళ్లలో బస చేసేవారు. ఈ కాలఘట్టంలో కూడా మాతృదేవి జీవితం అత్యున్నత ఆధ్యాత్మిక స్థితులలో మగ్నమై ఉండేది. ఒకటి తర్వాత మరొకటి ఎన్నెన్నో ఉన్నత ఆధ్యాత్మిక అనుభవాలు ఆమెకు దక్కాయి. కామార్పకూర్ నుండి కలకత్తాకు వచ్చిన మాతృదేవి ముందు బలరాం బోస్ ఇంట్లో బస చేశారు. అప్పుడు ఒకరోజు మేడ మీద ధ్యానంలో కూర్చొని ఉన్నప్పుడు బాహ్య ప్రపంచాన్ని మరిచి సమాధిలోకి వెళ్ళిపోయారు. ఆ అనుభవం గురించి మాతృదేవి యోగిన్మాతో కాలాంతరంలో ఇలా చెప్పారు. నేను ప్రగాఢ సమాధి స్థితిలో సుదూరంలోని ఒక దేశానికి వెళ్ళాను. అక్కడ వసిస్తున్న ప్రతి ఒక్కరూ నా పట్ల ఎంతో అభిమానంతో ప్రవర్తించారు. అప్పుడు నా సౌందర్యం వర్ణనాతీతం. గురుదేవులు కూడా అక్కడ ఉన్నారు. ఎంతో ఆప్యాయంగానూ ప్రేమతోనూ ఆ భక్తులు నన్ను గురుదేవుల పక్కన కూర్చోబెట్టారు. ఆ సమయంలో నేను అనుభవించిన పరమానందాన్ని వర్ణించలేను. తర్వాత నా మనస్సు ఆ ఉన్నత స్థితి నుండి క్రిందికి దిగి వచ్చింది. అప్పుడు ఈ శరీరం ఇక్కడ పడి ఉండడం చూశాను. ఇంతటి వికార శరీరం లోపల నేను ప్రవేశించాలా అని తటపటాయించాను. ప్రవేశించమని మనస్సుకు ఎంతగా నచ్చజెప్పినా ప్రయోజనం లేకపోయింది. చాలాసేపు పోరాడిన తర్వాతే మనస్సు ఈ శరీరంలోకి ప్రవేశించింది. ఆ తర్వాత ఈ శరీరంలో బాహ్య స్మృతి కలిగింది. మరొక రోజు మాతృదేవి నీలాంబర ముఖర్జీ ఇంట్లో యోగిన్మా, గోలాఫ్మాలతో ధ్యానం చేస్తున్నారు. యోగిన్మా తన ధ్యానం ముగిసిన తర్వాత మాతృదేవిని చూసింది. ఆమె మెదలక ప్రగాఢ ధ్యానంలో మునిగి ఉన్నారు. చాలా సమయం గడిచిన తర్వాత బాహ్య స్మృతి కలిగినప్పుడు, ఓ యోగిన్, చేతులెక్కడా కాళ్ళెక్కడా అని అడగసాగారు. యోగిన్మా ఆమె చేతులను కాళ్ళను తాకుతూ, అమ్మా, ఇవిగో మీ చేతులు, మీ కాళ్ళు అన్నారు. అయినా చాలాసేపటికి తర్వాత మాతృదేవికి శరీర స్మృతి కలిగింది. ఇది ఆధ్యాత్మిక జగత్తులో అత్యున్నత అనుభవం. ఈ స్థితిని నిర్వికల్ప సమాధి అంటారు. తమ ఈ కాలపు ఉన్నత ఆధ్యాత్మిక అనుభవాలను గురించి మాతృదేవి కాలాంతరంలో ఒక భక్తునితో ఇలా అన్నారు. ఆ రోజులలో నా మనస్సు ఎరుపు, నీలం లాంటి కాంతి పుంజాలలో సదా నెలకొని ఉండేది. ఇలాంటి అనుభవాలు చాలా కాలం కొనసాగి ఉంటే నా శరీరం తట్టుకొని ఉండేది కాదు. 1888 నవంబరులో మాతృదేవి పూరి జగన్నాథ యాత్ర చేశారు.
ఆమెతో రాకల్ యోగిన్ శరత్ యోగిన్మ, వారి తల్లి గోలాఫ్మ, లక్ష్మీ ప్రభుతులు వెళ్ళారు. మాతృదేవి గురువుల పటాన్నొక దానిని తమతో పాటు తీసుకువెళ్ళారు. వ్యక్తి పటము వేరు కాదు అనేవారు మాతృదేవి. అందువల్ల ఆలయానికి వెళ్ళి పూజించినప్పుడు గురుదేవుల పటాన్ని బయటికి తీసి వారికి కూడా స్వామి దర్శనం చేయించారు. అక్కడ తమకు కలిగిన దివ్య దర్శనం గురించి మాతృదేవి ఇలా చెప్పారు. వజ్ర వైడూర్యాలతో పొదుగబడిన సింహాసనంలో పురుష సింహంలా ఆసీనులై ఉన్నారు జగన్నాథుడు. నేను ఒక సేవకురాలిగా సపర్యలు చేస్తున్నాను. వందలాది భక్తులు అక్కడికి వచ్చి జగన్నాథుని దర్శించుకునే దృశ్యం మాతృదేవిని చకితురాలిని చేసింది. ఆహా, ఏం అద్భుతం! వీరంతా ముక్తి పొందుతారు కదా అన్నారు. ఆనంద బాష్పాలు స్రవిస్తుండగా కానీ మరుక్షణమే ఎక్కడికి వెళ్ళి ఆరాధనలు చేసినా వాసనారహితులు మాత్రమే ముక్తి పొందగలుగుతారు అని ఆమెకు తెలియజేయబడింది. తన దివ్య దృశ్యంలో మాతృదేవి జగన్నాథుని శివుని రూపంలో చూశారు. 1,00,000 సాలగ్రామ శిలలతో నిర్మింపబడిన పీఠం మీద పరమశివుడు లింగస్వరూపంలో కొలువై ఉండడం చూశాను అన్నారామె. పూరిలో మాతృదేవి దేవాలయానికి వెళ్ళి రావడానికి పల్లకి ఏర్పాటు చేయమని ఆలయ పూజారి చెప్పాడు. అందుకు మాతృదేవి, వద్దు, మీరు దారి చూపుతూ ముందు వెళ్ళండి, నేను ఒక పామర స్త్రీలా మిమ్మల్ని వెంబడిస్తాను అంటూ వినమ్రంగా చెప్పారు. పురి జగన్నాథంలోని ఇతర ఆలయాలకు కూడా వెళ్ళి దర్శనం చేసుకున్నారు. మహాలక్ష్మి సన్నిధిలో చాలాసేపు ధ్యానంలో ఉండిపోయారు. పూరి జగన్నాథ యాత్ర మాతృదేవి మనసుకు ఎంతో ఆహ్లాదం కలిగించింది. 1889 జనవరి 12వ తేదీ అందరూ కలకత్తాకు తిరిగి వచ్చారు. ఫిబ్రవరి 5వ తేదీ నరేంద్రుడు, శరత్, యోగిన్, బాబూరావు, మహేంద్రనాథ్ గుప్తా ఇంకా పలువురితో కలిసి మాతృదేవి బాబూరాం జన్మస్థలమైన అంటపూర్కు వెళ్ళారు. అక్కడి నుండి తిన్నగా కామార్పకూర్కు వెళ్ళి దాదాపు 1 సంవత్సరం అక్కడ గడిపిన తర్వాత కలకత్తాకు తిరిగి వచ్చారు.